బంగారి బాలరాజు అనేటువంటి ఈ సినిమా ద్వారా కోటేంద్ర దుద్యాల అనేటువంటి దర్శకుడు అనేటువంటి దర్శకుడైన నేను ఈ సినిమాతో పరిచయం అవుతున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ వేదికలో నేను ఉన్నందుకు చాలా సంతోషిస్తున్నాను. ఎందుకంటే గత 14 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్గా మొదలుపెట్టి కొరియోగ్రాఫర్గా, ఆర్టిస్ట్గా, రైటర్గా, అసిస్టెంట్ డైరెక్టర్గా ఇలా అన్నిట్లో చేస్తూ ఈరోజు డైరెక్టర్గా మీ ముందున్నాను. దానికి ఎంతో సంతోషిస్తున్నాను. 14 సంవత్సరాల కళ, 14 సంవత్సరాల కష్టం, 14 సంవత్సరాల కసి ఈరోజు బంగారి బాలరాజుతో నేను ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి ముఖ్యంగా నేను చెప్పాల్సినటువంటి ముఖ్య వ్యక్తులు ఇద్దరున్నారు. నా కళకు ప్రాణం పోసినటువంటి మొట్టమొదటి వ్యక్తి వెంకీ చౌదరి. ఆ ప్రాణానికి ఊపిరి పోసినటువంటి రెండో వ్యక్తి మహమ్మద్ రఫీ, మా బ్రదరు, సన్నిహితుడు, ఆప్తుడు. వీళ్ళ యొక్క ఎంతో సహకారం, వాళ్ళు చేసినటువంటి సహకారంతో ఈరోజు నేను ఈ వేదికను అలంకరించి ఇక్కడ ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి చాలా సంతోషిస్తున్నాను. దర్శకుడిగా మొట్టమొదటిసారిగా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాను. అట్లాగే బంగారి బాలరాజు అనేటువంటి సినిమా కథాంశానికి వస్తే, జనరల్గా దశాబ్దాలు మారినా, శతాబ్దాలు మారినా ప్రేమ మారదు, ప్రేమికులు మాత్రమే మారుతూ ఉంటారు. చరిత్రలో రోమియో జూలియట్, లైలా మజ్ను, దేవదాస్ పార్వతి వీళ్ళందరూ తమ ప్రేమను సాధించుకొని కానీ జీవితాంతం సక్సెస్ కాలేక త్యాగం చేసుకొని వాళ్ళ ప్రేమను త్యాగం చేసుకొని చరిత్రలో నిలిచిపోయారు. అలాంటి ప్రేమతోటే బంగారి బాలరాజు చరిత్రలో వాళ్ళు, ఇప్పుడు బంగారి బాలరాజు అనేటువంటి ఈ ఇద్దరు ప్రేమికులు తమ జీవితంలో వాళ్ళలాగే ప్రేమను సాధించి వాళ్ళ ప్రేమను త్యాగం చేసుకున్నారా లేదా జీవితంలో సక్సెస్ అయ్యారా అనేటువంటి కథాంశంతోనే మేము బంగారి బాలరాజు అనేటువంటి కథతో ముందుకెళ్తున్నాము. ముఖ్యంగా ఇక్కడ ఈరోజు నాతో పాటు ఒక 18 మెంబర్స్, 18 మంది మా సభ్యులు, మా మెంబర్స్ ఉన్నారు. నా టీం, వాళ్ళందరూ నా టీం కాదు, నా సోదరులు, నా ఆప్తులు. మేము ముందు ఏటీవీలో ప్రస్థానం అది మొదలైంది గత 9 సంవత్సరాల క్రితము. అక్కడ నుంచి మా జర్నీ అలా ట్రావెల్ అవుతుంది 8 ఇయర్స్ నుంచి. ఆ 18 మెంబర్స్ అలాగే ఉన్నారు. అందరూ అన్ని రంగాల్లో నిష్ణాతులు. వాళ్ళందరి సపోర్ట్ తీసుకునే ఈరోజు కథను ప్రధాన ఆయుధంగా చేసుకొని నేను ముందుకెళ్తున్నాను. ఆ కథనే, మంచి కథ ఉంటే ప్రేక్షకులు ఎప్పుడైనా ఆదరిస్తారన్నది మనందరికీ ఎన్నోసార్లు ప్రూవ్ చేశారు. అలాగే బంగారి బాలరాజును కూడా ఆశీర్వదించి సక్సెస్ చేస్తారనేటువంటి నమ్మకంతో మేము దిగాము. స్టోరీ జస్ట్ ఒక లైన్ చెప్పారు అంటే ఇది చాలా మంచి లవ్ స్టోరీ, మంచి స్టోరీ ప్లస్ స్క్రిప్ట్ మీద నమ్మకంతో, కోటేంద్ర గారి మీద నమ్మకంతో ఈ సినిమా తీస్తున్నాము. చాలా ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది. ప్లస్ స్టోరీ, డైరెక్షన్ మొత్తం చాలా బాగుంటుందని నమ్మాను. అందుకోసం మా నంది క్రియేషన్స్లో ఒక సినిమా ఫస్ట్ సారి పిక్చర్ తీస్తున్నాము. సో మీరందరూ ఆశీర్వదిస్తారు అని ఆశిస్తున్నాను. ఈ కథలో ఆర్టిస్టులు మనం ఇప్పుడు చెప్పట్లేదు, రివీల్ చేయట్లేదు. ఏంటంటే యాక్చువల్లీ ఇప్పుడు ఒక ఫిదా అనే సినిమా మంచి హిట్. ఆ హిట్ ఏంటంటే కథ ఎలా ఉంది ఎలా అని పక్కన పెడితే ఆ అమ్మాయి ఎలాగా ఆ లాంగ్వేజ్, మన తెలంగాణ లాంగ్వేజ్ ఎలాగా ఫీడ్ చేసుకొచ్చి ఎలాగా సినిమాని నిలబెట్టిందో, అలాగే మన బంగారి బాలరాజు కథలో ఆ హీరోయిన్ రాయలసీమ బ్యాక్గ్రౌండ్లో ఏముంది, లాంగ్వేజ్ ఏముంటుంది, సిచ్యువేషన్లు ఏంటి అనే ఒక విచిత్రంగా చక్కగా అందమైన లవ్ స్టోరీని చెప్పుకుంటా రావడం నా కథ విన్నాను. అద్భుతంగా ఉందండి. అలాగే ఈ సినిమాలో ఆర్టిస్ట్ని కూడా చేస్తున్నాను నేను. మా ఫ్రెండ్ సూపర్గా ఈ సినిమా డెఫినెట్గా హిట్ కొడతాడు, ఖచ్చితంగా కొడతాడు, అందరూ ఏమాత్రం డౌట్ లేదు. సిచ్యువేషన్లు కానీ ఆ చిన్న విలనిజం ఉంది దాంట్లో, విలన్ ఏంటి క్యారెక్టర్ ఇవన్నీ కూడా అప్పుడే అంటే నెక్స్ట్ మీకు ఒక్కొక్క ఫోటోలు తీసి మేము డెఫినెట్గా ప్రసకిస్తారు. అద్భుతమైన కథాంశంతో మంచి సినిమా. అలాగే మన ప్రొడ్యూసర్ గారు కూడా పాపం ఆయన చక్కగా వచ్చి కథ వినగానే ఒప్పుకోవడం అనేది చాలా అంటే డేర్ చేయరు ఎవరు. ఆయన కథని గారే భలే ఉందండి, డెఫినెట్గా నాకు మంచి సక్సెస్, నా నంది క్రియేషన్స్ అనే బ్యానర్కి మంచి డెఫినెట్గా హిట్ వస్తుందని ఆయన నమ్మకంతో వచ్చారు. అందరం కూర్చుని ఆ కథలో చాలా కొంచెం షార్ప్నెస్ చేసుకున్నాం. అద్భుతమైన కథ.